వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఊరట. నేటి నుంచే ఖాతాల్లో జీతాలు పెన్షన్లు జమ. రాయలసీమ జిల్లాలకు ఈసారి ముందుగానే జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి. జూన్ నెల జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెలల తరబడి ఎదురుచూపులకు తెరదించుతూ ఈరోజు అనగా జూలై 2వ తేదీన దేశవ్యాప్తంగా దాదాపు అన్ని శాఖల ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రస్తుత పరిస్థితి బ్యాచ్ నంబర్లతో చెల్లింపులకు సిద్ధం. విద్యాశాఖతో సహా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల బిల్లులకు బ్యాచ్ నంబర్లు కేటాయించబడ్డాయి. చాలా బిల్లుల స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ అని అయితే స్పష్టంగా చూపిస్తోంది. బ్యాచ్ నంబర్ కేటాయింపు అంటే బిల్లు ట్రెజరీ నుండి ఆమోదం పొంది బ్యాంకులకు చెల్లింపుల కోసం పంపబడ్డాయని అర్థము. అందువల్ల ఈరోజు ఉదయం 9 గంటల నుంచి విడతల వారీగా ఉద్యోగుల పెన్షనర్ల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు ధృవీకరిస్తున్నారు. నిన్న రాత్రి జమ అయిన ట్రెజరీలు. కొన్ని ట్రెజరీ పరిధిలలో నిన్న రాత్రి అనగా జూలై 1వ తేదీ 10 గంటల నుంచే పెన్షన్లు జమ కావడం ప్రారంభమైంది. ఇప్పటికే పేమెంట్ సక్సెస్ అయినట్టు స్టేటస్ చూపిస్తున్నది. ప్రధాన ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఏపీ క్యాపిటల్ రీజియన్ శ్రీకాకుళము, చోడవరము, పొందూరు, పార్వతీపురం, అనకాపల్లి, విజయనగరము. ఈ ట్రెజరీ పరిధిలో ఇప్పటికే ఈ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. ఈ ట్రెజరీ పరిధిలోని పెన్షన్లు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా అయితే సూచించడం జరిగింది. ఈరోజు జమ కానున్న ప్రధాన ట్రెజరీలు వివరాలు చూసుకున్నట్లయితే పైన పేర్కొన్న వాటితో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ట్రెజరీ పరిధిలలో బిల్లులు జమ కానున్నాయి. ఈ విస్తృతమైన జాబితాలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర వరకు వస్తే పలాస, నరసన్నపేట, సోంపేట, పాతపట్నం, రణస్థలం, భీమునిపట్నం, అరకు, టెక్లిప్, సీతమ్మధార, మాడుగుల, పాయకరావుపేట, చింతపల్లి, శృంగవరపుకోట, కొత్తవలస, కురుపాం, బొబ్బిలి, భోగాపురం, ఆముదాల వలస. కోస్తాంధ్ర విషయానికి వస్తే కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, నరసాపురం, పశ్చిమ గోదావరి, నిడదవోలు, భీమవరం, పాలకొల్లు, రాజోలు, మచిలీపట్నం, ఉయ్యూరు, గన్నవరం, కైకలూరు, జగ్గైపేట, విజయవాడ, గుంటూరు, తెనాలి, రేపల్లి, మంగళగిరి, సత్తెనపల్లి, గురజాల, చీరాల, ఒంగోలు, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండ్లపాలెం, మార్టూరు, మార్కాపురం, అద్దంకి, కందుకూరు, కావలి, నెల్లూరు, వాకాడు, బుచ్చిరెడ్డిపాలెం, ఉదయగిరి, పొదలకూరు, నూజివీడు, చిలకలూరుపేట. రాయలసీమ ప్రాంతానికి వస్తే కర్నూలు, నందికొట్కూరు, అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, హిందూపురం, చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, పలమనేరు, పుత్తూరు, మదనపల్లి, పులివెందుల, బద్వేలు, కమలాపురం, జమ్మలమడుగు, రాయచోటి, నంద్యాల, ఆత్మకూరు. ఈ ప్రాంతాల్లో ఈరోజు జీతాలు, పెన్షన్లు అయితే భారీ స్థాయిలో జమ కానున్నాయి. ఈసారి రాయలసీమకు ఊరట. ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ప్రతి నెల సాధారణంగా ఆలస్యంగా జీతాలు అందుకునే రాయలసీమ జిల్లాల ఉద్యోగులకు ఈసారి ఊరట లభించింది. ఈ ప్రాంతంలోని అన్ని జిల్లాల బిల్లులకు కూడా సకాలంలో బ్యాచ్ నంబర్లు కేటాయించారు. ఇది చెల్లింపుల ప్రక్రియలో సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్టు సూచిస్తోంది. కావున ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఈరోజు ఉదయం నుంచి తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవాల్సిందిగా సూచించడమైనది. చెల్లింపుల ప్రక్రియలో ఏమైనా మార్పులు ఉంటే ఎప్పటికప్పుడు సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.